కాబట్టి పెద్దలందరికీ మీ అందరికీ కూడా పేరు పేరున నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ జై భీమ్ తెలియజేస్తూ అదేవిధంగా మన రమేష్ తన అమూల్యమైన సందేశం మన వికలాంగులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి విలేజ్ నుండి వచ్చిన వృద్ధులు వికలాంగులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ యొక్క అవకాశం ఇచ్చిన గవర్నర్ మన వికలాంగులకు అప్పుడు ఏమన్నా అంటే డిసెంబర్ ముందు ఎలక్షన్ ముందు మీకు 4 అయిపోయింది అని ఇప్పుడు వితంతువులకు వీళ్ళకు కూడా అందరికీ మోసం చేసుకుంటే ఇక కొత్త పెన్షన్. ఈనాటి సమావేశ ఉద్దేశం మరి గతంలో కూడా గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాదిక్ గారు వీరికి పెన్షన్ను పెంచాలనేది ఒక 150 రూపాయల నుంచి 75 రూపాయల నుంచి 150 నుంచి 200 అట్లా 1000 రూపాయలు 1500 2000 పెంచడం కోసం కూడా అనేక రకాలుగా అన్ని వర్గాలకు దఫాల వారిగా ఏ ప్రభుత్వం ఉన్నా మరి ప్రభుత్వాల మీద మరి ఉద్యమించి మరి ఖచ్చితంగా వాళ్ళ పక్షాన నిలబడి మరి పెన్షన్ సాధించుకున్నటువంటి సందర్భం కూడా మీకు అందరికీ తెలిసిందే. మరి ఏదేమైనప్పటికీ కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే పెన్షన్దారులు అటువంటి పెన్షన్ను 2000ది 4000 చేస్తాము, వికలాంగులది 4000ది 6000 చేస్తాం అన్నటువంటి పద్ధతిలో మరి మేనిఫెస్టోలో పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రకటించడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతుంది, అంటే ఇంకొక 2 నెలలు అయితే ఇంకొక 4 నెలలు అయితే 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి కూడా మరి ఇచ్చిన మాట ప్రకారము మరి వితంతులు వృద్ధులు ఒంటరి మహిళలు మరి పెన్షన్ విషయంలో మరి దాన్ని ఊసెత్తకుండా ఇవాళ అనేక రకాలుగా పథకాలు పెట్టి మరి చేయడం జరుగుతుంది. సరే ఏ పథకాలు పెట్టినప్పటికీ కూడా కొన్ని మంచిగా జరుగుతున్నాయి. కానీ ఇవాళ ఏదైతే పేదలు అన్ని కులాలలో పేదలు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వితంతులు ఉన్నారు, అన్నిటికన్నా ముందు ఈ పెన్షన్ పెంచి మరి వీళ్ళని ఆదుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండే. మరి ఎందుకో అడిగే వాళ్ళు అడుగుతలేరు ప్రతిపక్షము, మరి ఇచ్చేవాళ్ళు కూడా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి దాన్ని ఇస్తలేదు. కాబట్టి ఇవాళ గౌరవనీయులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిక్ గారు ఖచ్చితంగా నా వికలాంగుల ఒంటరి మహిళల పక్షాన, వితంతుల పక్షాన, నేత కార్మికులు గీత కార్మికుల పక్షాన ఖచ్చితంగా ఉద్యమించి మరి 100% పెన్షన్ సాధించుకునేంత వరకు కూడా నేను అండగా ఉంటా, నేను చేస్తా అని చెప్పి నేను చేయిస్తా ప్రభుత్వం మీద మరి ఒత్తిడి తీసుకొచ్చి అనేది మందకృష్ణ మాదిక్ గారు మరి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మరి ఈరోజు మీ మండలానికి రావడం జరిగింది. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్ని మండల సమావేశాలు పూర్తి చేసుకొని మరి మొన్న జిల్లాలో 27 తారీఖు నాడు కూడా మరి గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాదిక్ గారు కూడా మరి సిరిసిల్లకు రావడం జరిగింది. ఆ కార్యక్రమానికి కూడా అన్ని గ్రామాలకు అన్ని మండలానికి మేమందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ వర్షాల కారణంగా వల్ల కొంత రాలేకపోయారు. ఇక్కడ నుంచి కొంతమంది వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో అన్ని గ్రామాల నుంచి రాలేకపోయారు. కాబట్టి మరి రేపు ఏదైతే ఆగస్టు 13 జరిగే కార్యక్రమం ఏదైతే ఉందో హైదరాబాద్లో తప్పకుండా అన్నగారు ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ 13 వరకు మీరు పెన్షన్ ఈ లోపు పెంచుతున్న పెన్షన్ పెంచకపోతే చేయకపోతే ఖచ్చితంగా మేము చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పెట్టి ముట్టడిస్తాం అనేది కూడా మరి ప్రభుత్వానికి మరి డెడ్ లైన్ పెట్టడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఈ లోపే కావచ్చు కాకపోవచ్చు, ఏదేమైనా రేపు మనం ఆ కార్యక్రమంకు ప్రకటిస్తే సంతోషం, ప్రకటించకపోతే మాత్రం తప్పకుండా మరి తను తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండి అన్ని గ్రామాల నుంచి కూడా మరి పెద్ద ఎత్తున తరలిచ్చి ఆ సభను విజయవంతం చేసుకోవడం కోసం మీరందరూ కూడా మరి ఈ రోజు నుంచే ఇక్కడికి వచ్చిన వాళ్ళు బోయినపల్లి మండలంలో 22-23 గ్రామాలు ఉంటే మరి కొన్ని గ్రామాలే వచ్చినాయి. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా మన ఊర్లే పక్కపొంటి వాళ్ళకి కానీ ఊరు పక్కపొంటి వాళ్ళకి కానీ చెప్పుకొని ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే మరి మీకే పెన్షన్ తప్పకుండా పెరుగుతుంది. మరి పక్క రాష్ట్రం ఆంధ్రలో మరి అక్కడ 2000ది 4000 చేసిరు, వృద్ధులకు వితంతులకు, వికలాంగులకు 4000ది 6000 చేసిరు. అదేవిధంగా రక్తహీనతతో బాధపడి మంచాన పడి ఉన్నటువంటి వాళ్ళు, పక్షపాతం వచ్చినటువంటి వాళ్ళకు కూడా 15,000 రూపాయలు ఆంధ్రలో మన పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారు. మరి ఇక్కడ వీళ్ళు చేస్తామని చెప్పి మాటిచ్చి కూడా మరి చేయకుండా మరి వీళ్ళని మోసం చేసేటువంటి విధంగా కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం నిలదీయకపోతే మరి అడగకపోతే అమ్మాయినా అన్నం పెట్టదు అన్నట్టుగా ఖచ్చితంగా మనం అడిగితేనే మనం సాధించుకుంటాం. కాబట్టి
ఆ కార్యక్రమానికి మీరంతా కూడా రావాల్సిందిగా తెలియజేస్తూ